హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 6వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం మరియు 23, 21. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారంలో ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని యాకోబు అంటున్నాడు. ఇది క్రిస్మస్ నెల. క్రిస్మస్ నెలలో దేవుడిని ఎందుకమ్మా మీరు నమ్ముకోవడం అంటే, నా ప్రయాణాల్లో దేవుడు కాపాడి నాకు తోడుగా ఉండి నేను తిరిగి వస్తున్న ప్రయాణాలన్నింటిలో దేవుడు నాకు సహాయం చేసి నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు దయచేసి ఎడల ఈయనే దేవుడు అని నమ్ముకుంటున్న వాళ్ళు ఉంటారు. ఈయన అందుకు కాదు, అవి ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి కాదు. వాటితో పాటు ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉంది. ఏమిటి అంటే రక్షణ. అదేమి రక్షణ? నీ ఆత్మ నరకంలో పడిపోకుండా, నీ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోకుండా, నీ ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా, ఆత్మను మరణం నుండి, పాతాళం నుండి, అగాధం నుండి, నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చేదే రక్షణ. శరీరానికి రక్షణ ఎంత అవసరమో అది కొంతకాలమే. ఆత్మకి రక్షణ, ఆత్మకి చావు లేదు. ఆత్మ రక్షించబడాలి. ఆత్మ వెలుగులో ఉండాలి. ఆత్మ వెలుగు సంబంధికులలో ఉండాలి. ఆత్మ దేవునితో పాటు ఉండాలి. దేవుడు ఎందుకు జన్మించాడు? నీకు అన్నం పెట్టడానికి మాత్రమే కాదు, నీకు వస్త్రాలు ఇవ్వడానికి మాత్రమే కాదు, నీ ప్రయాణాల్లో నిన్ను కాచి కాపాడడానికి మాత్రమే కాదు. అవి చేస్తాడు దేవుడు, దానికోసం కాదు. కానీ దానితో పాటు నీ ఆత్మని రక్షించడానికి. చూడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ కొంటానమ్మా, బిస్కెట్ కొంటాను, ఐస్ క్రీమ్ కొంటాను అని స్కూల్కి పంపిస్తాం. చాక్లెట్ కోసం, బిస్కెట్ కోసం, ఐస్ క్రీమ్ కోసమే పిల్లలు వెళుతూ ఉన్నప్పటికీ క్రమేణా వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు చాక్లెట్ అడగరు, బిస్కెట్ అడగరు, ఐస్ క్రీమ్ అడగరు. వాళ్ళంతటి వాళ్ళే స్కూల్కి తయారై వెళ్తుంటారు. వాళ్ళంతటి వాళ్ళే బాగా చదువుకుంటారు. వాళ్ళంతటి వాళ్ళే మంచి ఉత్తీర్ణులు అవుతారు. నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు బాలుని వల్లే మాట్లాడతావు. కానీ నువ్వు ఆత్మలో గణంగా ఎదిగితే శరీరానికి కావలసిన అవసరాలు కొంతకాలమే. దేవుడు అవి సర్వ సమృద్ధిగా ఇస్తాడు. నీ దృష్టి వాటి మీద నుంచి పరలోక సంబంధమైన వాటి మీదకి మార్చును గాక. దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.